కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు ఇవ్వలేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు విమర్శించారు. ఏపీ కృష్ణా బేసిన్లో జలదోపిడీ చేస్తుంటే అడిగేవారు కరువయ్యన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు కేంద్రాన్ని ఎదిరించే దమ్ము లేదన్నారు. ఆంధ్రాకు పనులు అవుతుంటే తెలంగాణ ప్రాంతానికి డీపీఆర్లు తిరిగి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన బడ్జెట్ పెడితే బడ్జెట్ లో ఏం జరిగిందో ఒకసారి ఆలోచించండి. ఇవాళ మరి అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కి ఎన్ని నిధులు పోతా ఉన్నాయి, తెలంగాణకి ఎన్ని నిధులు పోతాయి, లెక్కలు కూడా తీసి మీకు చెప్తాం. మొత్తం ఈ రోజు జల దోపిడీ జరుగుతా ఉంది. కృష్ణా బేసిన్ లో నిరంతరంగా 10 క్యూసెక్కుల నీళ్లను తీసుకొని పోతా ఉంటే కనీసం మాట్లాడే నాదుడే లేడు. పూర్వ పరిస్థితులు మళ్ళీ వచ్చినాయి. అంటే ఈ ముఖ్యమంత్రికి చంద్రబాబును ఎదిరించేటువంటి దమ్ము లేదా, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ధైర్యం లేదా? మరి ఇటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలిస్తే మరి మన భవిష్యత్తు ఏమైతుందో ఒక్కసారి ఆలోచించాలి, రైతాంగం ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేఆర్ఎంబి మాట్లాడదు, సిడబ్ల్యూసి మాట్లాడదు, జలవనరుల శాఖ మంత్రి మరి ఇక్కడ ఈ రాష్ట్రం నుండి 8 ఎంపీలు ఇచ్చారు కదా అని చెప్పేసి తెలంగాణ హక్కులు కాపాడడానికి ఒక మాట మాట్లాడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కృష్ణా బేసిన్ ప్రాంతమే. మరి ఈ రాష్ట్రానికి సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి కృష్ణా బేసిన్ ప్రాంతమే. అయినప్పటికీ కూడా కనీసం నోరిప్పేటువంటి పరిస్థితి లేదు వీళ్ళంటే ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలని చెప్పేసి